చర్చలో పాల్గొంటున్నారు రామ్నాథ్ గారు, సీనియర్ అనలిస్ట్. మరి కాసేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారు తాటిపర్తి చంద్రశేఖర్ గారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే. రామ్నాథ్ గారు, అడుగు తీసినా అడుగు వేసినా, పేపర్ తీసినా, టీవీ పెట్టినా ఎప్పుడూ ఒకటే కనిపించాలి, ఏంటంటే మద్యం స్కామ్. సృష్టించిన స్కాము కంటికి కనపడకుండా పక్కకు తప్పుకుంటే దాని ఇది తగ్గిపోతుంది, ఆ వేడి తగ్గిపోతుంది. కానీ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు నిన్న మంత్రులు ఎవరో మాట్లాడొద్దని అన్నారు? మామూలుగా చూసుకుంటే ఆయన మొత్తం రాజకీయ జీవితం తీసుకున్నా ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తే, వ్యక్తిత్వ హననం చేయాలనుకుంటే అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది, కానీ ఎప్పుడు వెనకడుగు వేసేదంటూ ఉండదు. అసలు ఏం జరిగింది? ఎందుకు మంత్రులు ఎవరు మాట్లాడొద్దని అంటున్నారు? ఈశ్వర్ గారు, యాక్చువల్లీ ఆ కామెంట్ హలో క్లియర్ సార్, క్లియర్ చెప్పండి. ఈ చంద్రబాబు నాయుడు గారు చేసిన కామెంట్ ఆయన రాజకీయ జీవితం ఇప్పటి వరకు ఉన్నదానికి పూర్తి భిన్నమైంది. ఓకే, ఎందుకంటే మనం బాగా అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద అప్పట్లో సిబిఐ కేసుల సమయంలో మైసూరారెడ్డి గారికి అప్పచెప్పారు ఆ ప్రాపగాండాని ఎలా ఇనిషియేట్ చేయాలన్న దానిపైన. మైసూరారెడ్డి గారు మరి కొందరంతా కూర్చొని మొత్తం లెక్కలేసి, సార్ ఇది 100 కోట్లు కూడా దాటడం లేదు, మొత్తం జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఆస్తులు చూపెట్టినా కూడా 100 కోట్లు కూడా దాటడం లేదు అంటే, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, అంటే ఆ తర్వాత వీళ్ళే చెప్పారు బయటికి విషయాన్ని. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఏంటి? ఈ కాలంలో 100 కోట్ల కుంభకోణాలంటే ఎవరు నమ్ముతారా? అసలు లైట్ తీసుకుంటారు, ప్రజలు ఆ మాత్రం స్కాములు చేయకుండా ఉంటారా? రాజకీయ నాయకులు పార్టీలు నడపడానికి అనుకుంటారు, అది కాదు, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, 1,00,000 కోట్లు అని ఒక ఫిగర్ ఇచ్చిపోతే వాళ్ళు కింద మీద పడి ఏదో బుక్కులు రాసి అది రాసి 1,00,000 కోట్లు అని పెట్టారు. ఒకటి, అప్పుడు మాత్రం దర్యాప్తును ప్రభావితం చేయడము, మనం మాట్లాడితే మనం ఇన్వాల్వ్ అయితే వ్యవస్థలు సరిగా పనిచేయకుండా పోతాయని మాట్లాడలేదు. ఇక్కడ ఏంటంటే ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను, డిస్టర్బ్ చేస్తాను అనుకోకండి. ఇక్కడ ఏంటంటే ఒక మహిళా నాయకురాలు టీడీపీలో, చాలా ఫైర్ బ్రాండ్, ఆఫ్ ద రికార్డ్ నాతో మాట్లాడుతూ ఆవిడ చెప్పిన మాట చెప్తున్నా, పేరు చెప్పను కానీ చెప్తున్నా. 10,000 కోట్లని మీటింగ్లు పెట్టి 10,000 కోట్లని ప్రచారం చేయాలి, మీరు ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు మాట్లాడినా ఏ టీవీ ఛానల్కి వెళ్ళినా 10,000 కోట్లని ప్రచారం చేయండి అని చెప్పారంట. కరెక్ట్గా 1 మంత్లో ఈ 10,000 కోట్లు సరిగా ఎక్కట్లేదు, 1,00,000 కోట్లని చెప్పండి అని చెప్పారట. 1,00,000 కోట్లని ఆ రోజు నుంచి ఎక్కడ టీవీ ఛానల్ కన్నా జగన్ 1,00,000 కోట్లు దోచుకున్నారు. జగన్ 1,00,000 పేపర్లో అదే రావాలి, మనం టీవీ ఛానల్లో అదే మాట్లాడాలి. ఇలా చంద్రబాబు నాయుడు గారు ఒక విషయాన్ని ప్రజల్లోకి ఎక్కించే దాంట్లో దిట్ట. అలాంటి వ్యక్తి ఇప్పుడు వెనకడిగేయడం ఏంటనేది. చివరకు అప్పట్లో ఈ కేసు విచారించిన లక్ష్మీనారాయణ గారు వచ్చి, లేదరా బాబు అదంతా జస్ట్ అంతా 1,100 కోట్లు, మొత్తం అది 1,400 కోట్ల రూపాయలు ఏమని చెప్పే వరకు కూడా 1,00,000 కోట్లను ప్రచారం చేశారు. ఇంకొకటి, వీళ్ళ విధానం ఫస్ట్ నుండి ఎలా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసు ఏదైనా కానీ కోర్టులో రేపు హీరింగ్ రాబోతోంది అంటే వెంటనే వీళ్ళ పత్రికల్లో బ్యానర్ ఐటమ్లు రాసేస్తారు. అబ్బో ఇంత జరిగింది, ఇంత దారుణంగా జరిగిందని చెప్పి ఆ కేసును విచారించే న్యాయమూర్తులు సదరు పత్రికల్ని చదవకపోయినా, అంటే వాళ్ళ ఇంటి దగ్గర వేయించుకోకపోయినా, మార్నింగ్ ఉదయం వెళ్ళి జడ్జి గారి ఇంటి ముందు ఆ పత్రికలు వేసి వచ్చి చదవండి జగన్మోహన్ రెడ్డి గురించి అని వేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. అంటే కేసును ప్రతి చోట ప్రతిదీ ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అన్న విధంగానే తెలుగుదేశం పార్టీ పనిచేస్తూ వచ్చింది. గతంలో ఎప్పుడైనా కానీ మాట్లాడండి 1,00,000 కోట్లు అని చెప్పండి, జగన్ అవినీతి పడని చెప్పండి, అది ఇది అని ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు గారు నిన్న హఠాత్తుగా మంత్రులు మాట్లాడవద్దు, దర్యాప్తును ప్రభావితం చేసినట్టు అవుతోంది, మరో సంకేతాలు వెళ్తున్నాయని ఎందుకు అన్నారు అనేది మనం నిశ్చితంగా గమనించాలి. ఇక్కడ ప్రజల కంటే సిట్ అధికారులు ఒకటి గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు తప్పించుకుంటున్నారా? మొత్తం అంతా సిట్ అధికారులను బలి చేయడానికి సిద్ధమయ్యారా? ఎందుకంటే మన సుప్రీంకోర్టు మాట్లాడింది, ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైన కేసు అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అసలు కొందరిని అరెస్ట్ చేసి ఆ సహనిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా, వాంగ్మూలాలు అంటే ఇక్కడ వాళ్ళ సంతకాలు కూడా చేయడం లేదు, అది కూడా మనం గమనించాలి. ఆ వాంగ్మూలాల ఆధారంగా ఇంకొకరిని అరెస్ట్ చేసుకుంటూ వెళ్తే ఇది ఏంటి? అసలు ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసు అని స్పష్టంగా అర్థమవుతోంది. సహనిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా అరెస్టులు కుదరదు. మీరు ఏదో పెద్ద కుంభకోణం జరిగిందని చెప్తున్నారు కాబట్టి సరే దర్యాప్తు చేయండి, కానీ ఇది అబద్ధం అని తేలితే మాత్రం ఈ పరిణామాలు తీవ్రంగా ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికారులను సుప్రీంకోర్టు హెచ్చరించింది మొన్న వీళ్ళ ముందస్తు బెయిల్ విచారణ సందర్భంగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తప్పుకుంటున్నారు, మంత్రులు మాట్లాడొద్దని, మనకే సంబంధం లేదు, ఫ్రీ హ్యాండ్ ఇచ్చాం సిట్టుకు అంటున్నారు. నిజంగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చింటే సిట్టుకు ఏ దర్యాప్తు సంస్థ అయినా, ఏ పోలీస్ అధికారైనా ఇలాంటి కేసును టేకప్ చేస్తారా? మనం చూస్తే గత ఏడాది సెప్టెంబర్ లో కేసు పెట్టారు. ఇప్పటికీ కూడా మొన్న ఏసీబీ కోర్టు అడిగింది, సరే 3,200 కోట్లు అంటున్నారు కదా, ఎంత నగదును మీరు సీజ్ చేశారు, ఇది డాక్యుమెంట్లు ఏవి అంటే, ఏమీ లేదు మేడం, 1 రూపాయి కూడా మేము ఇప్పటి వరకు తీసుకోలేదని చెప్పి జడ్జి గారికి చెప్పారు. కోర్టులో చెప్పారు, మేడం కాదు జడ్జిలో, కోర్టుకు చెప్పారు. అలాంటి కేసు పైగా సుప్రీంకోర్టే మాట్లాడింది, ఇది ఒక రాజకీయ ప్రేరేపితమైన కేసు, మీరు తప్పు చేస్తున్నారు, బియాండ్ వెళ్తున్నారు, రూల్ ఆఫ్ లా కూడా ఏం పట్టించుకోవడం లేదు, ఇది తీవ్ర పరిణామాలు మీకుంటాయని హెచ్చరించారు.
ఇప్పుడు ముఖ్యమంత్రిగా దర్యాప్తు సంస్థకు ఆ సిట్ అధికారులకు అండగా ఉండాల్సిన ముఖ్యమంత్రి గారు మనం తప్పుకుందాం, దీని గురించి మాట్లాడొద్దండి అని మంత్రులు చెప్తున్నారంటే మొత్తం సిట్ అధికారుల మీదకి మళ్ళించే ప్రయత్నం చేస్తున్నారనేది చాలా క్లియర్ గా అర్థమవుతోంది. ఇప్పుడు సిట్ అధికారులే ఆలోచించుకోవాలి ఇది ఎందుకు జరుగుతోంది ఏంటి అన్నది. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక విషయం అయితే బాగా అర్థమైంది. ఇది మనం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా అని మంత్రులు మాట్లాడినా మాట్లాడకపోయినా ప్రజలేం అమాయకులు కాదు, ఇది మొత్తం రాజకీయ ప్రేరేపితంగానే జరుగుతోంది, చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లోనే జరుగుతోంది అన్నది కూడా చాలా క్లియర్ గా అర్థమైపోయింది. ఈ విషయం చంద్రబాబు నాయుడు గారికి కూడా అర్థమైంది. ఇది ప్రజల్లోనికి తప్పుడు ఒక సంఖ్యలో సూత్రం ఉంది ఉన్నాయి. సార్, ఒక సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతం ప్రకారం ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పడం, 10 మందితో చెప్పించడం, 10 సార్లుగా చెప్పించడం, ఈ సిద్ధాంతాన్ని చంద్రబాబు ఫాలో అవుతారు. మరి ఈ కేసులో ఒకవేళ మంత్రులు కానీ, టీడీపీ నాయకులు కానీ, ఆ పార్టీ అధికార ప్రతినిధులు కానీ టీవీ ఛానల్లో ఎక్కడ ఈ కేసు గురించి మాట్లాడకపోతే, మీడియా అడిగినా సరే మాట్లాడొద్దంటున్నారు, మాట్లాడకపోతే ఆయన అనుకున్నటువంటి సిద్ధాంతానికి ఇది వ్యతిరేకంగా మారిపోయే ప్రమాదం ఉంది కదా. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక విషయం తెలుసండి, ఈశ్వర్ గారు ఆయన అనుభవం లేని వ్యక్తి ఏం కాదు. ఈ కేసు వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమీ కాదు అన్నది ఆయనకు తెలుసు. మహా అయితే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం వరకు వెళ్ళొచ్చు. రేపో మాపో జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోనో లేకపోతే మిగతా వాళ్ళ ఇళ్లలోనో సోదాలు జరగబోతున్నాయని ఒక లీకులు ఇస్తున్నారు, మీరు వినే ఉంటారు ఈ లీకులన్నీ కూడా. సోదాలు జరుగుతున్నారు, వాళ్ళు డేట్లు కూడా చెప్తూ ఉన్నారు, అరెస్టులు చేసేస్తామని కూడా చెప్తున్నారు. ఓకే, చేస్తే చేయొచ్చు, కానీ ఏం జరుగుతుంది అన్నది చూడాలి. అరెస్ట్ చేయడం వల్ల ఏమీ కాదు వైఎస్ఆర్సీపీకి అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. కాకపోతే ఇప్పుడు ప్రభుత్వంలో ఏంటంటే అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారి కంటే ఒక ఉడుకు రక్తం అన్నది చాలా ఉత్సాహంతో వీటన్నిటిని ప్రోత్సహిస్తోంది అన్న ఒక వాదన కూడా ఉంది. దానివల్ల ఈ మొత్తం ఇష్యూస్ వస్తూ ఉన్నాయి అన్నది కూడా ఒకటి ఉంది. ఇప్పుడు ఒకవేళ ఏంటంటే ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, అధికారంలోకి వచ్చిన డే 1 నుంచి ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నారు, మాతో పెట్టుకుంటే అని. మాతో పెట్టుకుంటే ఎవరైనా ఓకే ఎలా ఉంటుందో చూసుకోండి అని, మాతో పెట్టుకుంటే అని కార్యక్రమం మొదలు పెట్టారు. మీరు అబ్జర్వ్ చేయండి, వల్లభనేని వంశీ గారు సరే వాళ్ళ ఆ కేసులు పెడుతున్న విధానము, ఒక కేసు ఇంకా బెయిల్ వస్తోంది అనగానే వెంటనే కేసులు పెట్టి ఇంకోటి ఇట్లా పెట్టడం, పోసాని కృష్ణమురళి గారిని మొత్తం స్టేట్ అంతా 1000 కిలోమీటర్లు తిప్పడం, ఇవన్నీ ఏంటి అంటే మాతో పెట్టుకుంటే మీకు ఇలా ఉంటుంది అని చూపెట్టడానికి ఈ ప్రోగ్రామ్ అంతా రన్ చేస్తూ ఉన్నారు. కానీ అధికారం ఉంది కాబట్టి మాతో పెట్టుకుంటే ఇలా ఉంటుంది అని వీళ్ళు అన్నారు చేస్తే, అధికారం పోయిన తర్వాత మీతో పెట్టుకొని తప్పు చేశామని అవతల వాళ్ళు పశ్చాత్తాపడాల్సి ఉంటుంది అధికారం పోయిన తర్వాత. ఓకే, ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి మాతో పెట్టుకోవచ్చు, అధికారం పోయిన తర్వాత మీతో పెట్టుకొని తప్పు చేశామని అవతల వాళ్ళు కూడా పశ్చాత్తాపడే ఒక విషయం వస్తుంది. సరే, జగన్మోహన్ రెడ్డి గారి మీద మాతో పెట్టుకుంటే అనే ఈ కాన్సెప్ట్ ను అప్లై చేయడం అనేది ఇదేమన్నా తొలిసారా? మాతో పెట్టుకుంటే రాజకీయ పార్టీలే ఉండవు అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ పెట్టినప్పుడే కాంగ్రెస్ తో కలిసి మొత్తం మీడియా బలాన్ని అంతా ఉపయోగించి 16 నెలలు జగన్మోహన్ రెడ్డి గారిని లోపలేశారు. కరెక్ట్. కానీ ఏం జరిగింది? మళ్ళీ బెయిల్ వచ్చింది కదా. మాతో పెట్టుకుంటే రాజకీయ పార్టీనే ఉండదని చెప్పేసి 23 మంది ఎమ్మెల్యేలని 4 ఎంపీలే లాగేశారు. ఏమైంది? ఆగిందా? ఆగలేదు కదా. మళ్ళీ ఎలక్షన్ 2019కి 1 సైడెడ్ గా ఎలక్షన్ జరిగింది కదా. ఇవన్నీ తెలుసు చంద్రబాబు నాయుడు గారికి. కాకపోతే ఇక్కడ ఒక ఆహాన్ని చల్లార్చుకోలేక మాతో పెట్టుకుంటే ఏదో ఒకటి జరిగిపోతుందని మొత్తం ప్రపంచానికి చూపెట్టాలి, ఇక భవిష్యత్తులో ఎవరు కూడా మమ్మల్ని ఎదురు ప్రశ్నించకూడదు అన్న ఒక వాతావరణాన్ని సృష్టించడానికైతే వీళ్ళు గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది ప్రజాస్వామ్యంలో ఎక్కడా కూడా నిలబడదు. అధికారం ఉన్నప్పుడు ఒక మనిషికి ఏదో 1000 ఏనుగుల బలం ఉన్నట్టు ఉంటుంది, అట్ ది సేమ్ టైం అధికారం అనేది ఒక పెద్ద దయ్యం లాంటిది. ఆ దయ్యం పట్టినప్పుడు ఏం చేస్తున్నామో కూడా అర్థం కాదు. అధికారం పోయి ఆ దయ్యం పోయిన తర్వాత అసలు మనం కూడా 60 కిలోల మనుషుమే కదా, 70 కిలోల మనుషులమే కదా అని ఆ రోజు గుర్తొచ్చినప్పుడు ఆ చేసిన పనులన్నిటికీ ఆ రోజు పశ్చాత్తాపడాల్సి ఉంటుంది. కాబట్టి ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన ఇంకొక విషయము, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే దానివల్ల పొలిటికల్ గా తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ ఉంటుంది అన్న విషయం కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం లేకుండా పోదు, అది స్తంభించిపోదు అన్న విషయం కూడా ఆయనకు తెలుసు. కొద్ది రోజుల కార్యక్రమాలు అటు ఇటు ఉండొచ్చు కానీ ఎక్కడా పోదన్నది తెలుసు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారినో ఈ అరెస్టుల కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయొచ్చు అని ఆయన నమ్ముతూ ఉంటే ఈ అరెస్టులు ఇవన్నీ ఇప్పుడు మొదలు పెట్టరు. తీరా 2028 అంటే ఎలక్షన్ కు 1 ఏడాది ముందో వీళ్ళందరినీ లోపలేసేసి పార్టీని లేకుండా చేయొచ్చు కదా. చేయడం లేదు, ఎందుకంటే ఆ రోజు చేస్తే ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుందని కూడా తెలుసు. అందుకే ఈ అరెస్టుల వల్ల రాజకీయంగా ఏమీ లాభం లేదు, వైసీపీకి ఎలాంటి నష్టము లేదన్నది తెలుసు. కాకపోతే ఏంటంటే ఇంత అధికారం వచ్చింది, మనం ఏదో ఒకటి వీళ్ళకి భయం పెట్టాలి, చూపెట్టాలి, మాతో పెట్టుకుంటే ఇలా ఉంటుంది అని చూపెట్టడానికి ఈ వ్యవహారాలన్నీ నడుపుతూ ఉన్నారే గాని దీనివల్ల చంద్రబాబు నాయుడు గారు ఏదో జరగబోతోంది అనేటటువంటిది ఒక హైప్ లాంటిది క్రియేట్ చేసి నిత్యం ఎల్లో మీడియాలో వార్తలు రాసి చాలా పెద్ద కుంభకోణం జరిగిపోయింది అన్నట్టు ఇంత చేసి దీన్ని మధ్యలోనే వదిలేస్తారా?
ఇప్పుడు అదే ఇప్పుడు చాలా దూరం వచ్చేశారు. అవును. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈ కేసుల్లో మనం గమనిస్తే కొద్దిగా అలా ఇలాంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారా అనే వ్యక్తులను కూడా అరెస్ట్ చేసేశారు. ఉమ్, ఇంత చేసింది ఎందుకు? జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా అన్నది చిన్న పిల్లాడు కూడా తెలుసు. అవును. ఇప్పుడు ఇక్కడ ఆపితే వాళ్ళు ఆపాలా లేదా అన్న దాని మీద సందిగ్ధంలో ఉన్నారు. ముందుకెళ్తే జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తే ఈ రోజు చేస్తాం, అధికారం మారిన తర్వాత మన పరిస్థితి ఏంటి అన్నది ఒక భయం ఉంది వాళ్ళ లోపల. అట్ ది సేమ్ టైం ఈ రోజు ఇక్కడ ఆపితే మనం భయపడిపోయాము, బెదిరిపోయారు అని అనుకుంటారేమో అన్న ఒక ఇది కూడా ఉంది. అసలు క్లారిటీ కూటమిలోనే లేదు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే లేదు. ఉమ్, దానివల్ల వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దానికి తోడు దీనికి బీజేపీ నుంచి అనుకున్నంత మద్దతు కూడా రావడం లేదు. ఓకే. దీన్ని అంతా మీదేసుకోవడానికి బీజేపీ నాయకత్వం కూడా పెద్దగా ఇంట్రెస్ట్ గా ఉన్నట్టు లేదు. ఇది మొత్తం అల్టిమేట్ గా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి మీద అల్టిమేట్ గా పడుతుంది ఇదంతా. అంటే రేపు పొద్దున్న గవర్నమెంట్ మారినా కూడా వీళ్ళే ప్రధానంగా టార్గెట్ గా ఉంటారు అన్న భయం కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో, ఆ పార్టీ అధినాయకత్వంలో కూడా ఉంది. దాని వల్ల ఏం చేయాలో తెలియక ముందుకొచ్చాము, ఇక్కడ ఆగితే ఏమవుతుంది, ముందుకెళ్తే ఏమవుతుంది అన్న ఒక సందిగ్ధంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితే మంత్రుల్ని మాట్లాడవద్దు అని చెప్పిన స్టేట్మెంట్ బట్టి సిట్ అధికారులు కూడా ఆలోచించుకోవాలి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇదంతా తనకెక్కడ ఇబ్బంది వస్తుందో అని చెప్పి తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నారా? మొత్తం సిట్ అధికారులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చామంటే ఈ అరెస్టులు అవన్నీ కూడా వాళ్ళే చేశారని చెప్పి అధికారులను బలిపశువులు చేసేందుకు రెడీ అవుతున్నారా అన్నది ఆలోచించుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు పదే పదే ప్రచారం చేస్తూ ఉన్నది ఏంటంటే ఒక జగన్మోహన్ రెడ్డి హయాంలో మాత్రమే ఐఏఎస్లు ఐపీఎస్లు జైలుకి వెళ్తారు అంటూ ఒక వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులకు భయాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, గతంలో కావచ్చు, ఐఏఎస్లు ఐపీఎస్లు అధికారుల జోలికి పోలేదు. ఎవరో ఒకరిద్దరిని సస్పెండ్ చేయడం అలాంటి చేశారు తప్పించి వాళ్ళ జోలికి పోలేదు. ఎందుకంటే కరెక్ట్ కాదు, మనం పొలిటికల్ గానే చూసుకోవాలి కానీ అధికారులను బలి చేయడం కరెక్ట్ కాదని. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు తొలి నుంచి చేస్తున్నది ఏంటి? ఐఏఎస్ని ఐపీఎస్ని టార్గెట్ చేయడం, వాళ్ళని అరెస్ట్ చేయడం, ఇది జగన్మోహన్ రెడ్డితో స్నేహం చేయడం వల్ల ఇలా అవుతున్నారని విపరీతంగా ప్రచారం చేయడం. ఇప్పుడు దాన్ని బ్రేక్ చేసే అవకాశం నెక్స్ట్ గవర్నమెంట్ లోకి వస్తే వైసీపీ కూడా చేయొచ్చు. లేదు, చంద్రబాబు నాయుడు దగ్గర కూడా చాలా మంది బియాండ్ ద లా అక్రమంగా పనిచేసే అధికారులు ఉన్నారు, చట్టానికి విరుద్ధంగా చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అది చేసే అధికారులు కూడా ఉన్నారు, ఇది కూడా చూడండి అని చెప్పి రేపు పొద్దున మమ్మల్ని కూడా ఎక్కడ ఇలాంటి కేసుల్లో రాబోయే ప్రభుత్వం ఇరికిస్తుందో ఏమో అన్న ఒక భయం కూడా ప్రస్తుత అధికారంలో ఉంది ఈశ్వర్ గారు.